సంఘం తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. మండలంలోని నెలకొన్న యూరియా కొరతను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా రైతులకు కేవలం 1.5 బస్తా యూరియా మాత్రమే అందించడం సరికాదన్నారు. ప్రస్తుత సాగు పరిస్థితుల్లో రైతులకు ప్రతి ఎకరాకు కనీసం 4 బస్తాల యూరియా అవసరమని తెలిపారు. సంఘం మండలంలో పట్టా అసైన్మెంట్ CJFS భూములతో కలిపి దాదాపు 15,000 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ యాప్లో అసైన్మెంట్ CJFS భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు నమోదు కాకపోవడంతో అనేక మంది రైతులు యూరియా పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సచివాలయ వ్యవసాయ సహాయకులను క్షేత్రస్థాయికి పంపించి అర్హులైన సాగుదారులను గుర్తించాలని, ప్రతి ఎకరాకు 4 బస్తాల చొప్పున యూరియాను అందించి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి రైతుకు 4 కట్టల యూరియా వెంటనే ఇవ్వాలి. ప్రతి రైతుకు 4 కట్టల యూరియా. రైతుకు 4 కట్టల యూరియా వెంటనే ఇవ్వాలి. రైతుకు 4 కట్టల యూరియాని వెంటనే పద్దెల్లాలే మెగపాటి గారి నాయకత్వం. సంఘం మండల ఆఫీసు ఎదురుగా రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరత మీద ఈరోజు తహసీల్దార్కి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఒక యాప్ని క్రియేట్ చేసి రైతులకి 1.5 బస్తా యూరియా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ రైతులకి 4 కోటాలు ఎకరాకి 4 కట్టల యూరియా అవసరం అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకి 4 కట్టల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘం మండలానికి సంబంధించి సుమారు పట్టా పొలాలు, అసైన్మెంట్, CJSF అనేక ప్రభుత్వ పొలాలు అన్నీ కలిసి 15,000 ఎకరాలు ఈరోజు సంఘం మండలంలో సాగు అవుతూ ఉంది. ఈ 15 ఎకరాల రైతుల పక్షాన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, ఎకరాకి 4 కట్టల యూరియా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రైతుకి మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వం నిలవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ని క్రియేట్ చేయడం వల్ల CJSF అసైన్మెంట్ లబ్ధిదారులు వాళ్ళు సాగు చేసుకున్న పొలాలు దాంట్లో నమోదు కాకుండా నిన్నటి నుంచి రైతులందరూ వచ్చి మా దగ్గర చెప్పడం జరిగింది. అటు కాకుండా గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలలో ఏ విధమైతే అగ్రికల్చర్ అసిస్టెంట్, ప్రతి సచివాలయానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటుంది. ఆ అసిస్టెంట్ని పంపించి ఎవరు సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 4 కట్టలు యూరియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న NL హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న NL హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.